ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం కుబేర్ ముగ్గు వేసుకుంటున్నాం అన్నమాట. అయితే ఈ ముగ్గు వాకిట్లో వేసుకోకూడదు ఫ్రెండ్స్. తులసి చెట్టు దగ్గర, ఇంట్లో పూజ గదిలోను అట్లా వేసుకోవాలన్నమాట. తొక్కకూడదు అన్నమాట. మనుషులు తొక్కే దారిలోనూ వేసుకోకూడదు. ఈ ముగ్గు వేసుకోవడం వల్ల మనకి చక్కగా నెగిటివిటీ పోతుంది ఇంట్లో. మళ్ళీ ప్లస్ ఐశ్వర్యం కలుగుతుంది అంటారు. ఐశ్వర్యం అభివృద్ధి ఇంట్లో కలుగుతుంది అంటారు. మంచిది మాట, చాలా మంచిది. మెయిన్గా ఫ్రైడే రోజు ఈ టైప్ ముగ్గులు తులసి చెట్టు దగ్గర, తులసమ్మ దగ్గర వేసుకుంటారు. అవి వేసేసుకున్న తర్వాత వీటిలో ఇట్లా డైమండ్స్ లాగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి ఈ బాక్స్లో. అయితే ఈ బాక్స్లో కొంచెం పసుపు కుంకుమ వేసి నింపేసుకోవాలన్నమాట. నింపేసుకుంటే మనకి బాగుంటుంది, చూడడానికి అట్రాక్షన్గా ఉంటుంది. ఈ కలర్స్ వేసుకునే కంటే పసుపు కుంకుమ బెస్ట్ ఫ్రెండ్స్. ఆ క్లీన్ చేసినప్పుడు కూడా మనం కాలుతో తొక్కకుండా, చీపురెట్టు ఊడకుండా క్లాత్ ఎట్టు ఊడ్చేసుకోవాలన్నమాట. వీటిని చీపురుతో తుడకూడదు. కొన్ని చీపురెట్టి తుడకూడదు. ఈ ఫంక్షన్లప్పుడు కూడా అక్షింతలు అవి ఇవి బర్త్డేలకి వేసుకుంటాం కదా, అవి కూడా చీపురెట్టి ఊడకూడదు అంటారు. అవన్నీ తెలిసిన విషయాలే, జస్ట్ చెప్తున్నాను అన్నమాట. నాకు తెలిసిన విషయాలు చెప్తున్నాను. తొక్కునేవారు ముఖ్యంగా వాటిని. అంటే ఆ కలర్స్లో ఏమన్నా ఇవి నింపేస్తున్నాను నేను యాక్చువల్గా. పసుపు కుంకుమతో నింపుకుంటే చాలా బాగుంటుంది మనకి. ఇది ముగ్గులు వేసుకున్నప్పుడు పక్కనే సైడ్ బార్డర్స్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, కంపల్సరీ వేసుకోవాలి. అయితే కొంతమంది అట్లా వదిలేస్తారు. ముగ్గు అంటే లక్ష్మి అనుకున్నాం కదా, లక్ష్మీదేవిని మధ్యలో కూర్చోబెట్టి అటు ఇటు వెళ్ళిపోకుండా మన దగ్గర కూర్చోబెట్టుకున్నట్టు మాట. దానికి కూడా ఒక ఏదో ఉన్నది మొత్తం మీద రీజను. సైడ్ బోర్డర్స్ కంపల్సరీ, ఈ ముగ్గే కాదు ఏ ముగ్గు వేసుకున్నా. ఇవి సైడ్ బోర్డర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి కంపల్సరీ వేసుకోవాలన్నమాట.
ఇట్లా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవి సైడ్ బోర్డర్స్ కూడా వేసుకోవాలి. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇది కొబ్బరి ముగ్గు. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఈ పండుగల సీజన్ కదా, చక్కగా శుక్రవారం రోజు వేసుకుంటారు ఈ ముగ్గు. అయితే ఫ్రెండ్స్ అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. ఇదన్నమాట ఈరోజు ముగ్గు. కుబేర్ ముగ్గు అంటారు దీన్ని. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇంకా డైమండ్ షేప్లో వేయాలి పూర్తిగా.